ఏపీడీఎస్సీ 2026 కోసం సన్నద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి హృదయంలో ఇప్పుడు ఒకటే అలజడి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అసలు వస్తుందా, వచ్చినా మనకు పోస్టులు ఉంటాయా? ఈ ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకొని ఫ్రస్ట్రేషన్ రావడం చాలా సహజం. కానీ మిత్రమా, ఒకటి ఆలోచించు. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? అది నీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, నీలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది, నిన్ను లక్ష్యానికి దూరం చేస్తుంది. డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఒక సుదీర్ఘమైన తపస్సు. ఈ తపస్సులో ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎంతోమంది హేళన చేస్తారు. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడిన వాడే చివరికి విజేతగా నిలుస్తాడు. నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను రకరకాలుగా వేధిస్తుండొచ్చు. ముఖ్యంగా పెళ్ళై పిల్లల నుండి అత్తమామల సూటిపోటి మాటల మధ్య ఇంటి పనుల ఒత్తిడిలో చదువుకుంటున్న మహిళల పరిస్థితి వర్ణనాతీతం. ఇంకా ఎన్ని రోజులు చదువుతావు? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? నీకు ఉద్యోగం రాదు, టైం వేస్ట్ చేయకు అనే గొంతులు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. కానీ గుర్తుంచుకో, నువ్వు పడుతున్న ప్రతి కష్టం, ప్రతి కన్నీటి చొక్క రేపు నీ విజయానికి సాక్ష్యంగా నిలుస్తాయి. నీ నాన్న కన్న కలల్ని, నీ బిడ్డకివ్వాలనుకున్న మంచి భవిష్యత్తుని నీ కళ్ళ ముందు ఉంచుకో. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ నీ దరి చేరదు, నీ కష్టం వృధా పోదు. ఎందుకంటే ఎప్పుడూ కష్టపడేవాడికి రుణపడి ఉంటుంది. శ్రీశ్రీ గారు అన్నట్టు, కష్టపడే తత్వం ఉంటే సాధ్యము కానిది ఏదీ లేదు. చదివిందే మళ్ళీ చదువుతున్నామని, సిలబస్ మొత్తం అయిపోయినా నోటిఫికేషన్ రావడం లేదని విసుగు చెందడం సహజమే. కానీ ఈ సమయాన్ని ఒక శాపంగా కాకుండా ఒక వరంగా భావించు. నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి, నీకు రాని సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. నోటిఫికేషన్ వచ్చాక అందరూ చదువుతారు, కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవరు పట్టుదలగా చదువుతారో వారికే విజయం దక్కుతుంది. నీ పోటీ నీ పక్కన ఉన్నవాడితో కాదు, నీలో ఉన్నటువంటి నీతోనే. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావో చూసుకో. సమాజం నిన్ను చూసి నవ్వుతుంటే నువ్వు మౌనంగా నీ పని పూర్తి చేయు. నీ విజయం చేసే శబ్దం ముందు ఈ లోకం మోగపోవాలి. తిలక్ గారు చెప్పినట్టు, నీ అక్షరాలు రేపు నీ జీవితాన్ని మార్చే వెలుగులు కావాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, కానీ నీ సంకల్పం ముందు ఇవేవీ నిలబడవు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను రేపు ఒక టీచర్గా స్కూల్కి వెళ్తున్నాను అని ఊహించుకో. ఆ ఊహ నీలో ఇచ్చే ఎనర్జీ మరేది ఇవ్వలేదు. నీ చదువు కేవలం ఒక ఉద్యోగం కోసం మాత్రమే కాదు, నీకంటూ ఒక గుర్తింపు కోసం, నీ ఆత్మ గౌరవం కోసం. ఈ 2026 డిఎస్సి నీ జీవితంలో చివరి పోరాటం కావాలి. మళ్ళీ మళ్ళీ పుస్తకాలు పట్టే అవసరం లేకుండా ఇప్పుడే నీ సర్వశక్తులు ఒడ్డి పోరాడు. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు పుస్తకం పక్కన పడేయడం కాదు, ఆ ఫ్రస్ట్రేషన్ను నీ సబ్జెక్టు మీద కోపంగా మార్చు. కష్టమైన చాప్టర్ను పట్టుబట్టి పూర్తి చేయు. నీ ఆవేదన అంతా నీ మార్కుల రూపంలోకి రావాలి. వాటమి భయం వద్దు, గెలుపు మీద ఆశ వద్దు, కేవలం నీ కర్మ మీద మాత్రమే దృష్టి పెట్టు. నువ్వు నిజాయితీగా కష్టపడితే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. గుర్తుంచుకో, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుందని అర్థం. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ చీకటి రోజులు త్వరలోనే పోతాయి. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు ఓపిక పట్టడం, పట్టుదలగా చదవడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను వ్యతిరేకించినా నువ్వు గెలుస్తావు. కాబట్టి నీలోని నీరసాన్ని, నిరాశను వదిలేయి. మళ్ళీ ఉత్సాహంతో పుస్తకం పట్టు. నువ్వు సాధిస్తావు. నువ్వు తప్పకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడివి లేదా ప్రభుత్వ ఉపాధ్యాయునివి అవుతావు. నీ విజయం కోసం నీతో పాటు నీ కుటుంబము, నీ తండ్రి, నీ బిడ్డలు వేచి చూస్తూ ఉన్నారు. వారి నవ్వుల కోసం ఈ ఒక్కసారి గట్టిగా పోరాడు. ధన్యవాదాలు.